హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం రెస్టారెంట్ అండ్ దాబా స్టైల్లో మనము తవా చికెన్ ఇలాగా ప్రిపేర్ చేసుకుందాం. లెగ్ పీస్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇలాగా మిక్సీ జార్ తీసేసుకొని అల్లము వెల్లుల్లి వేసుకోవాలి. మీరు వెల్లుల్లి తొక్కు తీసుకున్నా కూడా పర్లేదు, మనం అలా మిక్సీ పెట్టేస్తాం కాబట్టి పర్లేదు. అలాగే ఇందులో జీలకర్ర, మిరియాలు, అలాగే ఈ స్పైసెస్ అన్ని చెక్క, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోండి. అంత స్పైసీ ఏమి ఉండదు, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం సోంపు, మరీ ఎక్కువ వేస్తే స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, కొంచెం అంతా సోంపు వేసుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా, చికెన్ కాబట్టి చికెన్ మసాలా, మీకు ఇంకా గరం మసాలా కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియా పౌడర్, అలాగే మొత్తానికి ముక్కలకి పట్టించాలి కాబట్టి మొత్తానికి సరిపడా కారం వేసుకోండి. ఇలా కారం వేసుకున్నాక సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా మిక్సీ పట్టుకోవడానికి ఇలా ఆయిల్ వేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు, ఆయిల్లోనే ఇలా బాగా మెత్తటి పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది మ్యారినేట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ ఆయిలే వేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇలాగా లెగ్ పీసెస్ని ఇలా మధ్య మధ్యలో అలా కొంచెం ఘాట్లాగా పెట్టేసుకుంటే ఏంటంటే మనకు మసాలా పట్టించినప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా ఇమిది అందులో ముక్కలకి పట్టి బాగా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అనేది అందులో వేసేసి ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాను నేను, కొంచెం కలర్ కోసమని. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ మసాలా పేస్ట్ని మొత్తాన్ని కూడా ఇలా ముక్కలకి బాగా పట్టించేసేయాలి. మధ్యలో మనం ఘాట్లు కూడా పెట్టుకున్నాం కదా, అలా మొత్తం అంతా కూడా పట్టించేసి నేనైతే మినిమం 2 hours పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అంత టైం సరిపోలేదు. మీకు కావాలంటే 5 hours కూడా అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకున్నాను, స్మెల్ బాగుంటుంది కాబట్టి. అలాగే కాస్త ఆయిల్, మీరు కావాలంటే మొత్తం బటర్తోనే చేసుకోండి. ఆయిల్ వేసేసుకొని లైట్గా మనము డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, మీకు కావాలి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇలా అయితే ప్యాన్ మీద పెట్టేసుకొని చేసుకుంటున్నాను. మామూలుగా రెస్టారెంట్ వాళ్ళైతే ఇలా నిప్పుల మీద కాలుస్తారు కదా, నా దగ్గర అయితే అలా లేదు కాబట్టి నేను ఇలాగైతే ఫ్రై చేస్తున్నాను. దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మసాలా అంతా మాడిపోకుండా మనకు ఉండాలి కాబట్టి చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఒక పక్క అయిపోతున్నాయి, ఇంకో పక్క తిప్పుకుంటూ ఇలా కాల్చుకోండి. నిజంగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన వేడి వేడి తవా చికెన్ పీసెస్ అనేది రెడీ అయిపోయాయి. నిజంగా చాలా అమేజింగ్గా ఉంటుంది. చూసారు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.